యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈనాటి అంశం పురోహితులు తలచుకుంటే సనాతనానికి పూర్వవైభవం. నా వ్యక్తిగత పరిశోధన లోపల ఈ యొక్క ఆలోచన వచ్చేసింది అన్నట్టు, మొత్తం కన్క్లూజన్ అన్నట్టు నాకు ఇది. పురోహితులు తలచుకుంటే సనాతనానికి పూర్వవైభవం ఎందుకు వస్తుంది అనే మాటకు వస్తే, మనది వైదిక ధర్మం అంటూనే ఉంటాం, వైదిక ధర్మం అని అంటూ ఉంటాము. కానీ వేదం అంటే ఏంటిదో తెలియదు మనకు. వేదం లోపల ఒకటి రెండు మంత్రాలు కూడా జనసామాన్యానికి రావు, పెద్ద పెద్ద విద్యావంతులకు కూడా ఎవరు వాళ్ళ ప్రయత్నం చేయరు. అయితే పురోహితులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు దేశంలో లక్షలాది మంది పురోహితులు ఉన్నారు అన్నట్టు. పురోహితులు అనేవారికి ఒక కులము వైపు మన దృష్టి పోతూ ఉంటుంది. అవును, ఆ కులానికి కూడా మనము గుర్తించవలసింది. కష్టపడతా ఉన్నారు. వాళ్ళ నోట్లోనే ఇంకా వేదం ఉంది. పురోహితుల నోటిలోనే వేదం ఉంది, తర్వాత పుస్తకాల లోపలనే ఉంది. వేద మంత్రాలు ఉంటే పుస్తకాల లోపల ఉన్నాయి, లేదంటే పురోహితుల నోటి లోపల ఉన్నాయి అన్నట్టు. మనం ఎన్ని మాట్లాడినా కానీ కొన్ని వందల వేద మంత్రాల కంఠస్థం లేకుండా ఎవరు పురోహితుడు కాడు. కాకపోతే మొత్తం పురోహితుడు అంటే ఎవరు అనే విషయం మొట్టమొదటి మనం తెలుసుకుందాం. వేద ప్రామాణికంగా పురములకు హితము చేయువాడు పురోహితుడు. ఎట్లా? వేదాల లోపల అన్నీ అగ్నిహోత్రం నుంచి అశ్వమేధం వరకు ఉండేటువంటి యజ్ఞయాగతుల యొక్క వివరాలన్నీ ఉన్నాయి. మానవ జాతికి అవసరమైనటువంటి అనాది నుండి అనంతం వరకు మానవులకు అవసరమైనటువంటి ప్రతీది మనకు వేదం లోపల ఉన్నది. రాజకీయం ఉన్నది, వైద్యం ఉన్నది, వేదం లోపల ఏం కావాలో మానవ జీవితానికి సంబంధించినటువంటి మొత్తం వేదం లోపల ఉన్నట్టు, ఇహపరానికి సంబంధించినటువంటి. అయితే అందులోపల షోడశ సంస్కార విధులు అనేటువంటివి ఉంటాయి. పురోహితులు అనేటువంటి మాట ఎందుకు వచ్చిందంటే, పురమునకు హితము చేకూర్చువాడు కాబట్టి పురోహితుడు. పురములు 3. ఒకటి నవద్వార పురము, ప్రతి ఒక్కరి దేహం. నవద్వారే పురే దేహి అంటే ఈ దేహం కూడా మామూలుది కాదు, సాక్షాత్ దేవుడే ఈ పురము లోపల నివసించి ఉన్నటువంటి పరిస్థితి అన్నట్టు. నవద్వార పురము, 9 ద్వారాలున్నాయి దీనికి మొత్తం మీద. ఇది ఒక పురం. అయితే ఈ పురము పుట్టినప్పుడు మాంసపిండమే, సంస్కారం లేకపోతే ఇదొక మాంసపిండమే, ఒక మాంసపు ముద్దనే ఈ దేహం అనేటువంటిది. దానికి వైదిక సంస్కారం ప్రకారంగా పురోహితుల శ్రమ నుంచి మొట్టమొదటి సంస్కారము ఈ దేహానికి జరుగుతుంది అన్నట్టు. కాబట్టి దేహము ఒక పురమే. దీనిని సంస్కరించేటువంటి వాడు కూడా యజ్ఞోపవీత ధారణ, ఇటువంటి కార్యక్రమాలు, దీక్షా సంస్కారాలు, ఈ రకంగా మనం సంస్కరిస్తుంటాడు పురోహితుడు. ఇది మొదటి సంస్కారం. రెండవది, అతడు నివసిస్తున్నటువంటి ప్రదేశం కూడా పురమే. అయితే ఎక్కడ పురోహితుడు ఉంటాడో అక్కడ ఆ పురానికి సంబంధించిన పురోహితులు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఆ పురానికి సంబంధించిన సంస్కార క్రియలన్నీ కూడా వైదిక పద్ధతి లోపల వాళ్ళే జరుపుతూ ఉంటారు మొత్తం మీద. కాబట్టి ఎక్కడ ఏ
సంస్కార క్రియలు ఉన్నప్పటికైనా, అర్చనలు, అభిషేకాలు, యజ్ఞయాగాదులు ఏవి ఉన్నప్పటికైనా ఆ పురం లోపల పురోహితులే దాన్ని చేస్తూ ఉంటారు అవన్నీ. కాబట్టి ఆ పురం యొక్క సంస్కారం కూడా, ఆ పురానికి హితం చేయడం కూడా వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల ద్వారా దేవతా తృప్తి. ఆ రకంగా ఆ పురానికి హితం చేసేటువంటి వాడు రెండవది. ఒకటి దేహం అనేటువంటి పురానికి హితం చేకూర్చేటువంటి వాడు. రెండు నివసిస్తున్నటువంటి పురం అంటే నివాసం, గ్రామం, పట్టణం ఏదైనా కానీ దానికి కూడా సంస్కారాల ద్వారా హితం చేకూరుస్తారు కాబట్టి రెండవది. మూడవది బ్రహ్మాండం కూడా ఒక పురమే. బ్రహ్మాండ పురం అంటారు దీనికి. మొత్తం విశ్వమంతా ఒక పురం కిందికి లెక్కకు వస్తుంది. వీళ్ళు చేసే యజ్ఞ యాగాదులు ఏవైతున్నాయి కదా, అర్చనలు, అభిషేకాలు, వీటి ద్వారా దేవతా తృప్తి జరుగుతూ ఉంటుంది అన్నట్టు. విశ్వవ్యాపితమైనటువంటి విశ్వాని దేవ సవితర దురితాని అంటే మొత్తం విశ్వమంతటా వ్యాపించినటువంటి దేవతా శక్తులు ఏవైతున్నాయి కదా, ఇక్కడ భూమి మీద చేసే పురోహితులు చేసేటువంటి వైదిక ప్రక్రియల ద్వారా, యజ్ఞ యాగాదుల ద్వారా విశ్వదేవతలు కూడా తృప్తి పొందుతూ ఉంటారు. కాబట్టి బ్రహ్మాండ పురం లోపల ఉండేటువంటి దేవతల తృప్తి కూడా వీళ్ళ యొక్క కార్యక్రమాలు తోడ్పడతాయి. కాబట్టి దేహపురము, నివసిస్తున్నటువంటి పురము, పట్టణము, గ్రామము, కూడా బ్రహ్మాండపురం. ఈ మూడింటికి హితం చేకూర్చే వృత్తి పురోహిత వృత్తి. అందుకే వృత్తులన్నిటి లోపల సర్వోన్నతమైనటువంటి వృత్తి పౌరోహిత్యం అనేటువంటిది మనం గుర్తించాలి. ఏ కులం వాళ్ళు ఉన్నారు, అవన్నీ పక్కకు పెట్టేద్దాం. ఎందుకంటే ఎవరు అడ్డులేరు వైదిక ధర్మాన్ని ఆచరించడం కొరకు. పౌరోహిత్య వృత్తి, వేద అధ్యయనం కొరకు ఎవరు అడ్డంకి లేరు. ఇవన్నీ పనికిమాలి మనము వేరే వాళ్ళు ఎవరు కూడా దానికి ముందుకు రాకపోవడము, దాన్ని ఎవరు నేర్చుకోకపోవడము, అది సమాజానికి చాలా అత్యవసరం ఉన్నప్పటికీ దాన్ని సమాజం గుర్తించకపోవడము, దాని కొరకు కష్టపడకపోవడము అట్లాంటివి జరుగుతున్నది అన్నట్టు. ఎవరు పౌరోహిత్యం అభ్యసించాలి అనే మాటకు వచ్చేస్తే ఎవరైనా అభ్యసించవచ్చు. దానికి కుల వివక్ష, వర్ణ వివక్ష, లింగ వివక్ష కూడా లేదని అనొచ్చు. సనాతన ధర్మం అట్లాగే ఉంది. ఇప్పుడు కుల వివక్ష, వర్ణ వివక్షతో ఎవరైనా మాట్లాడితే అది పరమ అజ్ఞానం అన్నట్టు. ఎందుకంటే ఒక ఆదివాసీ కన్యకు, సత్యవతి అనేటువంటి కన్యకు పరాశరుడు అనేటువంటి ఒక ముని యొక్క సంబంధం వల్ల పుట్టినటువంటి వాడు వేదవ్యాసుడు. సత్యవతి అనడామే ఆ బేస్తా కులానికి సంబంధించిన పుట్టిలు, నది దాటించే పుట్టిలు నడిపించేటువంటి వాళ్ళంతా ఆదివాసీల కిందికి లెక్కకు వస్తారు. ఆదివాసీ గర్భం లోపల జన్మించినటువంటి పరాశరుడు అనేటువంటి సత్యవతి అనేటువంటి వాళ్ళ సంబంధం లోపల జన్మించినటువంటి వాడు వేదవ్యాసుడు. చూడండి, ఆ సమకాలీన దశ లోపల ఎంతోమంది తపస్సంపన్నులంతా ద్వాపర యుగంకు సంబంధించినటువంటి విషయము. అప్పుడు ఇటువంటి అన్నీ లేవు. మొత్తం భూమండలం అంతా ఒక వైదిక ధర్మమే ప్రతిష్ఠితమైనటువంటి సమయం లోపల ఎందరెందరో తపస్సంపన్నులు, మేధావులు, జ్ఞానులు అందరూ కూడా ఆ టైం లోపల ఉన్నప్పటికైనా ఒకే రకంగా ఉండేటువంటి వేదాన్ని 4 భాగాలుగా విభజించి దేనికి ఏ రకంగా వర్గీకరించాలనో అట్లా వర్గీకరించపెట్టి 4 వేదాలకు 4 పేర్లు పెట్టినటువంటి వాడు వేదవ్యాసుడు. అంతేకాదు, వేదం లోపలుండేటువంటి ప్రకాశాన్ని సామాన్యులకు సహితం అందాలనేటువంటి ఉద్దేశం నుంచి పురాణాలు 18 పురాణాలు రచించినటువంటి వ్యక్తి. తర్వాత బ్రహ్మసూత్రాలు, తర్వాత భగవద్గీతను గ్రంథస్థం చేసినటువంటి వాడు, భాగవతాన్ని స్వయంగా రచించినటువంటి వాడు వేదవ్యాసుడు. అతడి వర్ణము, కులం అడిగితే సమాధానం ఎవరు చెప్పగలుగుతారు? కాబట్టి భగవద్గీత ఏమంటుందంటే ప్రపంచం లోపల ఏ కులము గొప్పది, ఏ కులం తక్కువది అనే మాటకు వచ్చేస్తే భగవద్గీత వర్గీకరణ వేరేనే ఉంది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అంటే
ఏదైనా గొప్పది ప్రపంచం లోపల ఉన్నదంటే అది జ్ఞానమే అన్నిటికంటే గొప్పది. దానికి సమానమైనటువంటి గొప్పది ఇంకెక్కడ లేదు. కాబట్టి ఎవరి దగ్గర జ్ఞానం ఉన్నదో వాళ్ళే గొప్పవాళ్ళు అని మనకు సనాతనం ఇంత విస్పష్టంగా ధృవీకరిస్తూ ఉన్నదన్నట్టు. దీనికి ప్రమాణాలు కూడా ఉన్నాయి. కాబట్టి వేదం ఏ కులం అనే మాట కాదు, ఎవడైనా అభ్యసించవచ్చు. మొత్తం మీద సనాతన ధర్మం లోపల ఇది లేదు వివక్ష. అది వచ్చింది కాలక్రమేణా, అది విషయం వేరే. ఇప్పుడంతా సన్నగిల్లిపోయింది. వర్ణ వివక్ష లేదు. వర్ణ వివక్షనే ఒకవేళ ఆ రోజుల్లో ఉంటే వ్యాసోచ్ఛిష్టం సాహిత్య సర్వస్వం అన్నాం కదా, వేదాలని విభజించేటువంటి గొప్ప మహత్తరమైన స్థితికి ఒక వ్యక్తి, ఆదివాసీ గర్భం లోపల జన్మించిన వ్యక్తి వెళ్ళిపోయిందంటే ఆ స్ఫూర్తి మనకి ఎందుకు ఉండవద్దు? మనం కూడా ఎవరైనా ఏమైనా సాధించవచ్చు. ఆ తర్వాత వానర జాతి చెందినటువంటి హనుమంతుడు, అతడి వర్ణం ఏమందాం, అతని కులం ఏమందాం? ఈరోజు అన్ని దేవతల కంటే కూడా ఎక్కువ పూజలు అందుకుంటున్నటువంటి వాడు హనుమంతుడు అన్నట్టు. 20-30 లక్షల వరకు దేవాలయాలున్నాయి ఈ దేశం లోపల, హనుమంతుని యొక్క ఆలయాలు. ఎవరైనా హనుమంతుని దర్శించకుండా ఏ కార్యక్రమాలు గ్రామాల లోపల జరగనటువంటి గొప్ప గ్రామ రక్షకుడుగా హనుమంతుడు ప్రఖ్యాతిగాంచిండు అన్నాడు. మొత్తం మీద అతడి జాతి ఏంటి, వర్ణం ఏంటిది అని అడిగితే ఏం చెప్పగలుగుతాం? చెప్పలేము. కరుడుగట్టిన నరహంతకుడైనటువంటి వాల్మీకి కులం ఎవడు అడుగుతా ఉన్నాడు? రత్నాకరుడుగా ఉన్నప్పుడు ఎన్నో హత్యలు చేసినటువంటి వ్యక్తి తపస్సు ద్వారా ఆయన ఏమైపోయాడు? మహర్షి అయిపోయాడు అన్నట్టు. 4 వేదాల సారాన్ని తనదైన శైలి లోపల రామాయణ మహాకావ్యం లోపల నింపి ఆ కథామృతాన్ని అందరూ విని తరించే విధంగా తీర్చిదిద్దినటువంటి వాడు వాల్మీకి. వేదాంత విజ్ఞాన సార సర్వస్వాన్నంతా శ్రీరామచంద్రునికి శ్రోతగా ఎన్నుకొని, ఎట్లాగైతే భగవద్గీత వినడానికి అర్జునుడిని కృష్ణుడు ఎన్నుకున్నాడో, ఆ కాలం లోపల వశిష్ఠ మహర్షి శ్రీరాముని శ్రోతగా ఎన్నుకొని యోగ వాసిష్టం అని చెప్పేసి వేదాంత విచారం ఏదైతుందో, వేదం లోపల ఉండే జ్ఞానకాండకు సంబంధించిన మొత్తం వేదాంత విచారం, ఆత్మజ్ఞాన సంబంధమైనటువంటి మొత్తము విద్యను శ్రీరామునికి ధారపోసినటువంటి సందర్భం ఉన్నది. వశిష్ఠుని యొక్క వర్ణము ఏమని అనగలుగుతాము? రఘువంశానికే గురువుగా రాణించాడు అన్నాడు. అగస్త్యుడు గొప్ప తపస్సంపన్నుడు, అతడు గొప్ప శివభక్తుడు కూడా. రేణుకాచార్యుల వారు సిద్ధాంతాన్ని ఆయనకు ఉపదేశించాడు, దాని పేరు సిద్ధాంత శిఖామణి. అయితే రేణుకాచార్యుల వారు సిద్ధాంతాన్ని ఉపదేశిస్తూ ఒక మాట అంటాడు అన్నట్టు. ఓయి అగస్త్య, నిన్ను మించిన శివభక్తుడు భూమండలం లోపల ఎవరు లేరు. నీవు దీనికి యోగ్యుడవనే నేను వీరశైవ సిద్ధాంతాన్ని నీకు ఉపదేశిస్తున్నా అని చెప్పేసి శక్తి విశిష్ట అద్వైత సిద్ధాంతమైన వీరశైవ సిద్ధాంతాన్ని సిద్ధాంత శిఖామణి రూపం లోపల ఉపదేశించాడు. అగస్త్యుడు కూడా ఏ వర్ణానికి చెందినడు అంటే అక్కడ ఏం సమాధానం లేదు. ఇవన్నీ భారతీయ సంస్కృతి యొక్క ఔదార్యానికి చిహ్నాలు అన్నట్టు. ఎట్లా ఉందంటే నహి జ్ఞానేన సదృశం, జ్ఞానమే సముద్రం అన్నట్టు, దానికి సమానంగా ఇంకొకటి లేదు. ఈ వర్ణాలు వర్గాలు ఇవన్నీ ఎంతవరకు అంటే భూమిని అంటిపెట్టుకోనున్నంత వరకే నదికి ఒక పేరుంది, ఆ జలానికి ఒక ప్రత్యేకత ఉందన్నట్టు. నదీ జలానికి అది కృష్ణా నది, గంగా నది, యమునా నది, రకరకాల ఇవన్నీ నదులు ఏవైతున్నాయి కదా, మొత్తం మీద భూమిని అంటిపెట్టుకోనున్నంత వరకే వాటి ఉనికి, వాటికి అస్తిత్వం అన్నదన్నట్టు. సముద్రాభిముఖమైన తర్వాత నదులకు ఏ రకంగానైతే ఇంకా వాటి ఉనికి, వాటి పేరు లేదు, వాటి ఉద్ధృతి లేదు, అంతా అణిగిపోతుంది అక్కడ. అట్లాగే జ్ఞాన సాగరం అనేటువంటిది అటువంటిది అన్నట్టు. అక్కడ వర్ణాలు, ఆశ్రమ భేదాలు, వర్ణ భేదాలు, కుల జాతి భేదాలు అన్నీ ఎక్కడ అంతరించిపోతాయో అదే మహాజ్ఞాన స్థితి అన్నట్టు. ఇటువంటి గొప్ప ఔదార్యం సనాతన ధర్మం లోపల ఉంది. అయితే ఇది విషయాంతరం కావచ్చు. ఇప్పుడు పురోహితుల విషయానికి వచ్చేద్దాం మనం. మొత్తం మీద
ఇప్పుడు వేదం అంటున్నాము, కానీ వేదము ఉన్నదే పురోహితుని ముఖం లోపల, వాళ్ళ నోటి లోపల. వాళ్ళు ఎంతో తపస్సు చేసి ఏమో చేసి మొత్తం మీద మంత్రాలు అనేటువంటి కంఠస్థం చేసి ఉన్నారన్నట్టు. అయితే ఎందుకు ఈ మాట అనవలసి వస్తుంది? పురోహితులు తలంచుకుంటే సనాతనానికి పూర్వ వైభవం అనేటువంటి ఎందుకు అనవలసి వస్తుందంటే, ప్రతిదానికి ఇప్పుడు ప్రామాణికత అనేది ఉండాలన్నట్టు. మనకు న్యాయము దొరకాలంటే న్యాయస్థానం లోపలనే న్యాయం దొరుకుతుంది. న్యాయవాదులే మనకు న్యాయం ఇప్పించగలుగుతారు అన్నట్టు. ఆ రకంగానే వైదిక ధర్మం పునఃప్రతిష్ఠితం కావాలంటే వేదమును ఎవరు అనుసరిస్తున్నారో వాళ్ళ ద్వారా చాలా సులభంగా మనకు సాధ్యం కావడానికి అవకాశం ఉంది. అట్లాగనే వేరేలతో సాధ్యం కాదు అనే విషయం కాదు, చాలా సులభంగా వాళ్ళతో అవుతుంది అన్నట్టు. మొత్తం మీద చూడండి, వేదం లోపల ఉండేటువంటి ఎన్నో మంత్రాలు ఉన్నాయి. అవన్నీ వాళ్ళు కంఠస్థం చేసి ఉంటారు. ఆ తర్వాత ఒక యజ్ఞం అయిందంటే ఫలశ్రుతి లోపల కొన్ని మంత్రాలు ఉంటాయి. శ్రీ సూక్తంలో కొన్ని మంత్రాలు, పురుష సూక్తంలో కొన్ని మంత్రాలు. ఇటువంటి మంత్రాల లోపల ఏముందంటే వేదాంత విజ్ఞాన సర్వస్వము, పరమాత్ముని యొక్క సర్వవ్యాపకత్వము, పరమాత్ముని యొక్క సర్వశక్తి సమన్వితత్వము, పరమాత్ముని యొక్క సర్వజ్ఞత్వము, పరమాత్ముని యొక్క పరిపూర్ణత్వానికి సంబంధించినటువంటి మంత్రాలు. అంటే పరమాత్ముని గురించి సనాతన భారతీయ సంస్కృతిలో ఉన్నంత పరిపూర్ణమైనటువంటి విస్పష్టమైనటువంటి వివరణ ఏ ధర్మం లోపల లేదు, ఏ మతం లోపల లేదు. ఛాలెంజ్ అన్నట్టు ఇది మొత్తం మీద. ఇటువంటి వేదానికి వారసత్వం అనేటువంటి వాళ్ళు పురోహితులు అన్నట్టు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటిదంటే, యాంత్రికంగా వృత్తి రాణింపు కొరకు, మంచి యాంత్రికంగా వృత్తి రాణింపు కొరకు, డబ్బు సంపాదన కొరకు మాత్రమే పౌరోహిత్యము పరిమితం కాకూడదు. పురోహితులు అందరూ కాకుండా జిల్లాకు 5-10 మంది పురోహితులు తత్వవేత్తలు కావాల్సిన అవసరం ఉంది. మేము చాలా కార్యక్రమాలకు పోతూ ఉంటాము. ఫలశ్రుతికి సంబంధించినటువంటి మంత్రాలు, మంత్రపుష్పం, శ్రీ సూక్తం, పురుష సూక్తం, ఏవైతే ఇటువంటి మంత్రాలు ఉంటాయో మొత్తం మీద వాటి యొక్క అర్థాన్ని గనక మనము జీర్ణించుకోగలిగితే అంతకు మించినటువంటి వేదాంతం కానీ, అంతకు మించిన జ్ఞానం కానీ ఇంకా ఏమీ లేదని నిర్వివాదాంశం. వేదం లోపల ఏదుందో, వేదం లోపల లేనిది ఏనాడు ఎక్కడ ఎవ్వరూ చెప్పలేదు. మతాలు ఎన్నన్నా కానీ, సంప్రదాయాలు ఎన్నన్నా కానీ, ఏమైనా కానీ వేదం లోపల లేనిది ఎవరు ఎప్పుడు ఎక్కడ చెప్పనే లేదు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏం చెప్పినా దాని యొక్క లేబిల్ మార్చి ఇదిగో మేం చెప్తున్నామనేటువంటి ఒక అహంభావంతోనే వేదంలో ఉన్న విషయాన్ని చెప్తూనే వేదానికి విరుద్ధంగా మాట్లాడమన్నట్టు. చెప్పేదంతా వేద విషయమే. యా పుస్తకం ఖురాన్ తీసుకోండి, బైబిల్ తీసుకోండి, అంతా దేవుని సంగతులే ఉన్నాయి అందులోపల. దేవుని గురించి మొట్టమొదలు విస్పష్టంగా చెప్పింది వేదమే కదా. ఇవన్నీ ఇటీవల వచ్చినటువంటి గ్రంథాలే. బౌద్ధ మతం కానీ, జైన మతం కానీ, యా మతాలు కానీ అన్నీ కూడా చెప్పినటువంటి విషయాలు వేద అంతర్గతమైనటువంటి విషయాలే. వేదములో లేనిది ఎప్పుడు ఎక్కడ ఎవరు చెప్పలేదు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏం చెప్పినా ఆటోమేటిక్ వేదం లోపల ఉన్నటువంటిది. ఇది వైదిక ధర్మం యొక్క, సనాతన భారతీయ సంస్కృతి వైదిక ధర్మం యొక్క గొప్పతనం అన్నట్టు మొత్తం మీద. కాబట్టి పురోహితుల్లో అందరు కాకుండా మొత్తం ఇప్పుడు దేశం లోపల ఉన్న లక్షలాది పురోహితుల లోపల ఒక 5% ఎక్కువ అవసరం లేదు, 10% పురోహితులకు
మనం ప్రత్యేకమైనటువంటి శిక్షణకు ప్రోత్సహించాలన్నట్టు. వాళ్లకు తత్వజ్ఞానం వంటబట్టే విధంగా ఆచరణాత్మకంగా అనుభవపూర్వకంగా వాళ్లకు మంచి శిక్షణనిచ్చి ఈ మంచి వక్తలుగా తయారు చేసి ప్రవచనకారులుగా తయారు చేసి ప్రపంచంపైకి వదలాలి మనం. ఎందుకంటే మాటలతోని సనాతన ధర్మ పూర్వవైభవం రావడానికి వీల్లేదు. నిర్మాణాత్మకమైనటువంటి కృషి జరగాలి. విధర్మీలను చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి. మొత్తం మీద వాళ్ళు ఎటువంటి వాళ్ళని తయారు చేస్తూ ఉన్నారు. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా చాలా చక్కగా వాడుకుంటూ ఉన్నారు. మొత్తం మీద మనము కూడా దేశం లోపల ఉండేటువంటి ఒక జిల్లాకు 5-10 మంది పురోహితులు, మొత్తం దేశవ్యాప్తంగా ఒక 5-10% పురోహితులకు ప్రత్యేక శిక్షణను ఇవ్వాలన్నట్టు. ఏం శిక్షణ అంటే వాళ్ళని స్వామి వివేకానందులుగా, ఋషి దయానందులుగా, ఈ రకంగా వాళ్ళను శంకరాచార్యునిలాగా మండల మిశ్రునిలాగా మనము తయారు చేయాలి వాళ్ళని. కొంతమందిని పౌరోహిత వృత్తి అంటే ఆ వృత్తి ఇంకా అయి కాక మొదలే వాళ్ళకు పెద్ద డిమాండ్ వస్తుంది అన్నట్టు. వాళ్ళకు చాలామంది పిలుస్తుంటారు. వాళ్ళ జీవనోపాధి కొరకు వాళ్ళకి ఎంత కావాలంత మర్యాదలతో సహా పిలుస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి పనులు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ ఆదాయము యొక్క దీంట్లోపల వాళ్ళు ఉండి ఏం చేయలేని పరిస్థితి ఉంటారు. మొత్తం మీద సమాజం అనేటువంటిది చాలా గొప్ప బాధ్యతను సేకరించాలి. 5-10% మంది పురోహితులకు ప్రత్యేకంగా తత్వవేత్తలుగా మార్చాలి. ఆ బాధ్యత సమాజానికి ఉన్నది. ప్రభుత్వాలు ఏమీ చేయలేవు. ఎందుకంటే వేరే మతాలకు కూడా ప్రభుత్వాలు ఏం చేయడం లేదు, మనకు ఏం అన్నట్టు ఎదురు చూడవలసిన అవసరం లేదు. మన దగ్గర ధర్మం పేరిట పెడుతున్నటువంటి ఖర్చు ఇంత అంత కాదన్నట్టు. మనము తలంచుకుంటే ఒక 5-10% మంది పురోహితులకు మంచి వాళ్ళకు తత్వవేత్తలుగా తయారు చేసేసి అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి అనేటువంటిది వాళ్ళ అధ్యయనం, ప్రత్యేక శిక్షణ ఉండాలి వాళ్ళకు. అటువంటి పురోహితులు బైబిల్ను కూడా అంతర్గత విషయాలు ఏంటిదో స్పృశించాలి. ఖురాన్ లోపల ఏమనే అంతర్గత విషయాలు స్పృశించాలి. తర్వాత ఇప్పుడు కమ్యూనిజం అంటే ఏంటిదో కూడా వాళ్ళ కోర్సు లోపల అది ఉండాలి. ప్రత్యేకమైనటువంటి వాళ్ళకు ఒక యూనివర్సిటీ టైప్ లోపల కూడా మనం సమాజం ఏర్పాటు చేయాలి. అక్కడ వాళ్ళకు ఇవన్నీ సరే. పౌరోహిత్యం అంటే వేద విద్య ఎలాగో వాళ్ళు నేర్చే ఉంటారు. మొత్తం మీద దాని లోపల ఉండేటువంటి రహస్యాన్ని మనము ప్రపంచానికి వివరించి చెప్పాలంటే ప్రపంచం లోపల ముందు ఎవరున్నారు చూడండి. మొత్తం ప్రపంచం లోపల 200 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు, 250 కోట్ల మంది క్రిస్టియన్స్ ఉన్నారు, సుమారు 250 కోట్ల మంది ఏ మతాన్ని నమ్మనటువంటి కమ్యూనిస్టులు ఉన్నారు. మొత్తం మీద దేశాలకు దేశాలు ఉన్నాయి ప్రపంచం లోపల. ఒక భారతదేశము తప్ప ఎక్కడ కూడా హిందూ ధర్మానికి ప్రత్యేకమైనటువంటి స్థానం లేదు. చాలా దురదృష్టకరమైన విషయం ఏంటిదంటే 5000 సంవత్సరాల పూర్వం యావత్తు భూమండలం పైన ఉన్నది సనాతన ధర్మమే. అయినప్పటికైనా ఈ 800 కోట్ల ప్రపంచ ప్రజానీకం యొక్క పూర్వము యొక్క వీర్యం ఏదైతే ఉందో, పూర్వం యొక్క వీర్యం మహర్షులదే. ఈ రహస్యం భగవద్గీత లోపల మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తథ అని చెప్పేసి. అయితే ఈ రకంగా ఎందుకు తరిగిపోయింది పర్సెంటేజ్ 10%కి ఎందుకు వచ్చి పడ్డది? ఇప్పుడు ఎందుకు 250 కోట్ల మంది క్రైస్తవులుగా మారిపోయారు? అంత ఇటీవల 2000 సంవత్సరాలదే. ఎందుకు 200 కోట్ల మంది? అంతరి డిఎన్ఏ 800 కోట్ల మంది పూర్వపు డిఎన్ఏ అంతా వీర్యమంతా మహర్షులది అయిపోయినప్పటికైనా కానీ ఎందుకు చిట్లి బయటికి పోయిందనే పరిశోధన పురోహితుల ద్వారా జరపాలన్నట్టు. మనం వేరే కూడా చేయొచ్చు, చేయలేదని కానీ వాళ్ళకి చాలా సులభంగా అర్థమైపోతుంది. కారణాలు ఏంటి? ఎందుకు ఏ మతాన్ని నమ్మకుండా, ఏ ధర్మాన్ని నమ్మకుండా కమ్యూనిస్టులు ఎందుకైంది? వీటి మీద గాఢమైనటువంటి పరిశోధన ఫస్ట్ జరగాలన్నట్టు. అయితేనే మనకు అవగాహన వస్తుంది. దీని కొరకు పెద్ద ఒక పరిశోధన కేంద్రాలు ఉండాలి.
అక్కడ వాళ్ళకు స్టైఫండ్ రూపం లోపల మనం ఎంత ఖర్చు అయినా కానీ బయట వాళ్ళ వృత్తుల లోపల ఎంత సంపాదించుకుంటారో అంత సంపాదన సమాజం దిక్కెళ్ళి సమకూర్చి పెట్టాలి. వేరే మతాలు ఏవైతున్నాయో ఈ పని చేస్తూ ఉన్నాయి అన్నట్టు. మొత్తం మీద వాళ్ళకు లక్షలు కోట్లు ఏమైనా కానీ ఖర్చు పెట్టి వాళ్ళ మత ప్రచారం కొరకు ఎదుటి మతం లోపల ఎట్లా మనము లోపాలను ఎత్తి చూపించాలి, ఎదుటి మతాలను ఎట్లా, ఎదుటి హిందూ ధర్మాన్ని ఎట్లా తొక్కి పెట్టాలనేటువంటి విషయం లోపల వాళ్ళకు ప్రత్యేకమైన ట్రైనింగ్ ఉంటుంది అన్నట్టు. మనం ఎవరిని తొక్కిపెట్టే ట్రైనింగ్ ఇచ్చే అవసరం లేదు మనకు. మనము సత్యాన్ని మనము అవగాహన చేసుకొని బయట పెట్టేస్తే ఏ మతానికి ఏమనవలసిన అవసరం లేదు. మనం ఎందుకు అవసరం లేదంటే సనాతన భారతీయ సంస్కృతి యొక్క సిద్ధాంతం ఏదైతున్నదో దీన్ని ఢీకొనే సత్తా ప్రపంచం లోపల దేనికి లేదన్నట్టు. సిద్ధాంతం విషయానికి వస్తే అది ఛాలెంజ్ అన్నట్టు. నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా, ఎందుకంటే సిద్ధాంతం లోపల పవర్ ఉన్నది. మనము ఏ మతాలను ఏమనవలసిన అవసరం లేదు. ఈరోజు మనకి దుర్గతి పట్టిందంటే మన యొక్క పొరపాట్ల వలన దుర్గతి పట్టింది. కానీ ఏదో మతాలలో వచ్చి ఏమో చేసిండ్రు, ఏదో గొప్పగా సాధించిండ్రు, మనం నాశనం చేసినారు అనడం లోపల అంత ఏం పెద్ద ఏమి లేదన్నట్టు. మనము మన దాన్ని వెలిగించుకోకపోవడం వల్ల కోటి సూర్య సమానమైనటువంటి ప్రకాశంతో కూడుకున్నటువంటి సనాతన ధర్మము ఏమైపోయింది? చీకటి కోణాల లోపల వెళ్ళిపోయింది. మన యొక్క లోపాల వల్ల అట్లా అయిపోయింది అన్నట్టు. మనం ఎవరికి ఏమనవలసిన అవసరం లేదు. మన ధర్మాన్ని మనము తెలుసుకొని దాన్ని తెలపడానికి మనం ప్రయత్నం చేస్తే, ఒక ఉదాహరణ ఎటువంటిదంటే, ఉండని ఆ మతాలని ఉండని, ఏం దాంతో మనకు వచ్చి పడేటువంటిది ఏమి లేదు, పోయేటువంటిది ఏమి లేదు. మన బలహీనతలే వాళ్ళకు బలాలైపోయినాయి తప్ప వాళ్ళతో ప్రత్యేక బలం అంటూ ఏమి లేదు. మనము గనక మళ్ళీ బలాన్ని పుంజుకున్నట్లయితే, పూర్వవైభవాన్ని కొరకు మనం బాగా కష్టపడ్డట్లయితే, ఆ పగటి పూట వెలుగుతున్న వీధి లైట్లు ఉంటే ఏమి ఉండకపోతేమి, సూర్యప్రకాశం లోపల అణిగిపోతే లయమైపోతే ఎట్లాగో సనాతన భారతీయ సంస్కృతి పూర్వ వైభవానికి మనం పాటుపడి ప్రపంచవ్యాప్తంగా ఇదిగో సనాతన ధర్మం, ఇందులో లింగ వివక్ష లేదు, వర్ణ వివక్ష లేదు, జాతి వివక్ష లేదు, ఏమీ లేదు. ఆ లేని అన్ని తెచ్చిపెట్టుకొని ధర్మమును మనము పాడు చేసుకున్నాం. అంతకుమించి మళ్ళీ ఏం లేదు. మొత్తం మీద ఈ రకంగా క్రైస్తవ మతం ఏం చెప్తుంది, మహమ్మదీయ మతం ఏం చెప్తున్నది, తర్వాత కమ్యూనిజం ఏం చెప్తున్నది, ఇదంతా మనకు తెలియందా అనేటువంటి విషయం తెలుసుకోవాలి. ఈ మతాలు పక్కకు పెట్టేస్తే ఇప్పుడు ఏ దేవుణ్ణి నమ్మని కమ్యూనిజం ఉన్నది. వాళ్ళ విషయంలో పరిశోధన జరపాలి. వాస్తవంగా కమ్యూనిజం ఏదైతున్నదో సనాతనం యొక్క గొప్ప కమ్యూనిజం అన్నట్టు. ఏమున్నది? ఆ జ్ఞానం ఎప్పుడైతే మనకు వస్తుందో ప్రకృతి సంపద అనేటువంటిది ఏ రకంగా అందరికీ సమాన అవకాశాలు దొరకాలనేటువంటి విషయము మనకు మన ధర్మశాస్త్రాల లోపల చాలా చక్కగా ఉన్నది. అలాంటి స్వర్ణ యుగాలు కూడా చెవి చూసినటువంటి సందర్భాలు మన చరిత్ర లోపల ఉన్నాయి. అయితే సనాతన ధర్మం ఒక గొప్ప కమ్యూనిజం. అది మనము సరిగ్గా తెలుసుకొని ఆచరిస్తే ఏమున్నదప్ప అంటే, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మా స్వనుష్ఠితాత్ అని కొన్ని భగవద్గీత లోపల చెప్తూ ఉంటుంది. స్వధర్మం శ్రేయస్కరమైనటువంటిది. నీవు ఆచరించేటువంటి కర్మ లోపల ధర్మం అనేటువంటిది ఉండాలి. చూడండి, మనకు కమ్యూనిజం ఎట్లా దాగి ఉన్న సనాతన ధర్మం లోపల అంటే, చతుర్విధ పురుషార్థాలను తీసుకోండి. వేద ప్రామాణికమైన చతుర్విధ పురుషార్థాలు ఏమున్నాయి? చతుర్విధ పురుషార్థాల లోపల ఎంత గొప్ప కమ్యూనిజంలో మీరు చూసుకోండి. అక్కడ ధర్మబద్ధమైన అర్థకామాలు అని చెప్పింది అన్నమాట. ధర్మబద్ధమైనటువంటి అర్థకామాలు. ధర్మము అనే అర్థం ఏంటిదంటే, నీవు బ్రతకడానికి ఎదుటి వాళ్ళకి ఎవరికి కూడా బాధ పెట్టకూడదు. ధర్మం అంటే ఎదుటి వాళ్ళ ఏ చేష్టల వల్ల నీకు కష్టము నష్టము బాధ కలుగుతూ ఉందో, నీ వల్ల అలాంటి కష్టము నష్టము బాధ కలిగేటువంటి పరిస్థితి
ఎదుటి వాళ్ళకి రాకుండా చూసుకోవాలి. అదే వాస్తవమైనటువంటి ధర్మం అన్నట్టు. అంటే దోచుకొని దాచుకోవడం వద్దు, ధర్మబద్ధంగా అర్థము కామం అనేటువంటి కొనసాగాలి. కామం అంటే భార్య పిల్లలతో కూడుకున్నటువంటిది, అర్థం అంటే వాళ్ళ పోషణ కొరకు సంపాదన. ఈ సంపాదనకు ధర్మబద్ధత ఉంటే మనకు ధర్మబద్ధమైనటువంటి అర్థ కామాలు గనక వ్యవస్థీకృతమైపోతే తనకు తాను సామ్యవాదం అంటే ప్రకృతి సంపద అందరికీ సమానంగా తనకు తాను డివైడ్ అయిపోతుంది అన్నట్టు. అంటే నీ అర్థకామ లోపల ధర్మబద్ధత ఉండాలి, సనాతన ధర్మం చెప్పింది ఉన్నది అన్నట్టు. కాబట్టి ఈ సూత్రం చాలు కమ్యూనిజానికి. కమ్యూనిజం అనేటువంటిది ప్రకృతి సంపద అందరికీ సమానంగా అనుభవం లోపలికి వచ్చేటట్లు ప్రయత్నం చేయాలని అంటారు అన్నట్టు. అది కమ్యూనిజం. అయితే నాస్తిక ప్రాధాన్యత ఉంటుంది, నాస్తిక ప్రధానమైనటువంటి సామ్యవాదం అది. కానీ అంతకంటే మెరుగైన రీతి లోపల మనం సనాతన ధర్మాన్ని అర్థం చేసుకొని నడవడానికి ప్రయత్నం చేస్తే ధర్మబద్ధమైన అర్థకామాల యొక్క సూత్రం లోపల ఆస్తిక ప్రధానమైనటువంటి సామ్యవాదం ఉన్నది. సామ్యవాదం కూడా నిండుగా ఉన్నది. ఇక ఇస్లాం మతం లోపల ఏకదేవోపాసన, మేము ఒకటే దేవుని నమ్ముతాం, ఒకటే దేవుని నమ్ముతాం, ఒకటే దేవుని నమ్ముతాం. 10 దేవుళ్ళని ఎవరు చెప్పలేదు, వేదం చెప్పలేదు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని చెప్పిందంటే దేవుడు ఒక్కడే, దానికి ద్వితీయంగా ఇంకొకటి లేదు అని చెప్పేసి ఎలుగెత్తి చాటింది వేదం. కొత్తగా ఎవరు వీళ్ళు చెప్తున్నది ఏమన్నా మొత్తం మీద. అయితే దేవుడు దేవతలు అనేటువంటి కాన్సెప్ట్ వేదం లోపల ఉన్నది. ఆ దేవతలు అనే వరకే వీళ్ళు బెదిరిపోతారు అన్నట్టు. దేవతలు అంటే ఏంటిది మొత్తం మీద? దేవుడు ఒక్కడే అయినప్పటికైనా కానీ ఎక్కడెక్కడైతే వాని దివ్యత్వ ప్రకాశ కేంద్రకాలనే ఇవంతా దేవతలు, మళ్ళీ ఏమీ లేదు. దేవుని యొక్క దివ్యత్వం ఏదైతున్నదో ఎక్కడెక్కడ అది మనకు వ్యక్తమవుతున్నదో వాటన్నిటికీ దేవతలు అన్నామన్నట్టు. సూర్యుడు సొంతగా రాలేదు, చంద్రుడు సొంతగా రాలేదు, భూమి సొంతగా లేదు, ఏంటిది అగ్ని సొంతగా లేదు. ప్రపంచంలో విరాట్ విశ్వం లోపల పరమాణువు దగ్గర నుంచి ఏది కూడా సొంతగా లేదు. అన్నీ కూడా దేవుని యొక్క దివ్యత్వాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి విభూతులే వాటికి దేవతలు అన్నామన్నట్టు. ఆ కాన్సెప్ట్ వేరే మతాల లోపల లేదు, అది వేరే ఉంటుంది అన్నట్టు. ఎట్లా అంటే వాళ్ళు మేము బీజాన్నే నమ్ముతాం, మేము వృక్షాన్ని నమ్మమంటే బీజం యొక్క రూపాంతరమే వృక్షం కదా, పరమాత్ముని శక్తి రూపాంతరమే యొక్క విరాట్ విశ్వం కదా. అంటే బీజం లోపల ఉన్నదే వృక్షం లోపలికి వచ్చింది, దేవుడి లోపల ఉన్న శక్తే ప్రకృతి రూపం లోపల వచ్చేసింది. వేరే కాన్సెప్టు. అపరిపక్వంగా కొందరు మనకు ఏకదేవోపాసలం కాము, మేము బహుదేవోపాసకులం అంటే అసలు ఎంతమంది దేవుళ్ళు మీకున్నారని ఎవడైనా అడిగితే 800 కోట్ల ఇప్పుడు ప్రజానికమంతా మాకు దేవతలు. ఎందుకంటే ప్రతి దేహం లోపల దివ్యత్వం యొక్క ప్రకాశం అన్నది. ఇట్లా వస్తాం మనం. కంకరమే శంకర్ హై అంటాం. మన కాన్సెప్ట్ వేరే. అదేదో మనం సరిగ్గా ఇంటర్ప్రిట్ చేసే పరిస్థితి లేకపోవడం వల్ల ఇవన్నీ చీకటి లోపల చిరుదివ్వెల్లాక వెలుగుతా వచ్చినటువంటివి ఉన్నాయి. మన స్వయంకృత అపరాధం అన్నట్టు. ఏకదేవోపాసన ప్రాధాన్యత గలటువంటిది ఇస్లాం అని చెప్పుకుంటారు వాళ్ళు. ఆ తర్వాత క్రిస్టియానిటీ లోపల ఏముంది? క్రైస్తవ మతం లోపల వాళ్ళు పుట్టుకతోని అందరూ పాపులే, బాప్తిస్మం ద్వారా క్రీస్తు మార్గంలో ఎవరైతే నడుస్తారో వాళ్ళందరూ పరిశుద్ధులే, పుట్టుకతో అందరూ పాపులే అంటారు అన్నట్టు. అదేం పెద్ద విషయం ఉన్నది? జన్మనా జాయతే శూద్ర కర్మణా జాయతే ద్విజ అని చెప్పింది ఉన్నది కదా. పుట్టుకతో అందరూ చీకటి కోణం లోపలనే ఉంటారు, కర్మల ద్వారా సంస్కారం ద్వారా వాళ్ళు వెలుగు లోపలికి వస్తారు. ఆ రకంగా కుల వివక్ష ఆ వివక్ష ఏమీ లేదు అంటే వాస్తవంగా మన దగ్గర కూడా రెండే ఉన్నాయి. దైవీ సంపత్తి అసురీ సంపత్తి అంటే రాక్షస భావజాలము దైవీ భావజాలం రెండే ఉన్నాయి ప్రపంచం లోపల. అటువంటిది మనం స్పష్టంగా చెప్పే పరిస్థితిని కోల్పోయినందుకొరకు ఇబ్బందులు వచ్చి పడ్డాయి. ఇటువంటి పరిశోధన అనేటువంటిది మన పురోహితుల ద్వారా జరిపించాలన్నట్టు. మనము బైబిల్లో ఏమున్నది చూసుకోవాలి, ఖురాన్లో ఏమున్నది చూసుకోవాలి, సామ్యవాద గ్రంథాల లోపల వ్యవస్థ లోపల ఏమన్నా చూసుకోవాలి.
ఎందుకు పతనం అయిపోయింది సనాతన ధర్మం అనే పరిశోధన జరపాలి వాళ్ళు. ఎందుకంటే ఒక వ్యాధిగ్రస్తుడు, దీర్ఘ వ్యాధిగ్రస్తుడు మంచి వైద్యశాలకు, పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోతే అక్కడ ఏమైపోతుంది, ఆ పేషెంట్కు వచ్చినటువంటి రోగానికి గల కారణాల మీద విశ్లేషణ, టెస్టింగ్స్ ద్వారా జరుపుతారు అన్నట్టు. ఆ మూలాలు గుర్తుపట్టి దానికి ఔషధం ఇచ్చేస్తే చాలా తొందరగా తగ్గిపోతుంది. అదే రీతిగా మనము ఈ రకమైనటువంటి పరిశోధనలు అనేటువంటి జరిపి తీరాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా మనం ఎక్కడ పొరపాటు చేసినామో, వేరే వాళ్ళు ఎందుకు ఈ రకంగా విజృంభించిండ్రు, ప్రపంచం లోపల 100% ఉన్నది 10%కి ఎందుకు పడిపోయిందనే పరిశోధన మొట్టమొదటి పురోహితుల ద్వారా జరపాలన్నట్టు. అయితే వాళ్ళకు పెద్ద మోతాదు లోపల సమాజం సహకరించాలి. ఎట్లా? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది. ప్రతి దాంట్లోపల R&D ఉంటుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏదే ఉండని, ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉండని, సాఫ్ట్వేర్ ఉండని, ఎటువంటిదే ఉండని, ఒక ఏ కంపెనీస్ అయినా కానీ, ఏ ఉత్పత్తి కేంద్రాలైనా కానీ అలా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ అనేది ఒకటి ఉంటుంది అన్నట్టు. ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళకు అన్ని రకాల సమకూరుస్తారు. వాళ్ళకు సంబంధించినటువంటి మూల వ్యవస్థ చేసేటువంటి వాళ్ళు అన్ని విధాల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇప్పుడు వాహనాల తయారీ లోపల ఉన్నది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఎట్లా వాహనాల తయారీ లోపలంటే ఏ మోడల్ ఎప్పుడు వస్తుంది, ఏ మోడల్ లోపల ఏమేమి ఉన్నాయి, ఏ కంపెనీ వాళ్ళు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు, మనమేం కల్పించాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది అన్నట్టు. మనము కూడా పురోహితుల ద్వారా లేక ప్రత్యేకమైన విద్యార్థులను తయారు చేసేసి ఒక వ్యవస్థ ఇట్లా కావాలంటే వాళ్ళు పరిశోధన చేస్తూ ఉంటే అన్ని రకాల మనం సహకరించాలి. పరిశోధన చేసి ప్రచారకుల బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అంత బాధ్యత ఎట్లా, కంపెనీస్ ఎట్లయితే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళ కంపెనీస్ బాధ్యతలు తీసుకుంటున్నారు, దీనికి ఒక వ్యవస్థ అనేటువంటిది ఉండి ఆ రకంగా లక్షలాది మంది మనకు దార్శనికులను మనం తయారు చేయాలి. మొత్తం మీద పురోహితులను, ఇక పురోహితేతరులైనటువంటి వాళ్ళను గొప్ప దార్శనికులుగా తయారు చేసి కారణాలు ఏంటో తెలుసుకొని మనము సనాతన ధర్మాన్ని ప్రపంచం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇందులోపల మనకి ఎక్కువ తొందరగా పనికొచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పురోహితులైనటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఈ రకంగా సనాతన ధర్మం ఏదైతే ఉన్నదో చాలా లోతైనటువంటిది సనాతన ధర్మం ఉన్నది. మనం ఎంత లోతుకు పోతే అంత సాగర సమానమైనటువంటి జ్ఞానం సనాతనం లోపల ఉన్నది. ఎక్కడ జరిగిన పొరపాట్లను విశ్లేషించుకొని ముందుకు పురోగమిస్తే ఇటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థలను ఏర్పాటు చేయాలి. మనం ఎవరు చేయాలి? మనమే చేయాలి. మనమంటే హిందువులం, సనాతనులం, మనమే చేయాలి. ఎందుకు చేయాలనే మాటకు వచ్చేస్తే చేస్తూనే ఉన్నాం. ఎందుకు చేయాలంటే ఇంకా ధర్మం పేరిట మనం ఖర్చు పెడుతున్న ఖర్చు అది ధర్మమా మరేంటిది అర్థం కానంత గొప్ప గొప్ప ఖర్చులు పెడతా ఉన్నాం మనం. మొత్తం మీద లక్షలాది గుడులు ఈ దేశం లోపల 70 సంవత్సరాల లోపల నిర్మాణం అయి ఉన్నాయి. దానికి ఎన్నో లక్షల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడతా ఉన్నాము. ఇదంతా మనమే సమకూర్చుకుంటున్నాం మొత్తం మీద. ఆ తర్వాత ఉత్సవాల పేరిట మనం పెట్టేటువంటి ఖర్చు సంవత్సరంకు లక్షల కోట్ల లోపల వెళ్ళిపోతున్నాయి. ఇదంతా హిందువులే పెడుతున్నారు. ఉదాహరణకి వినాయక చవితి మహోత్సవాలు తీసుకోండి, ఎంత గొప్ప ఖర్చు అవుతున్నది మొత్తం. ఆ ఖర్చు అంతా మనం పెడుతున్నదే కదా. కానీ మన సార్థకమవుతుందా అంటే ఒక సంఘటన స్ఫూర్తి పెరిగిపోతున్న జనం లోపల తప్ప ఆ సంఘటన జ్ఞానం లేకపోతే ఆ సంఘటన కూడా దేనికి పనికిరాదన్నట్టు. 200 గొర్రెలు ఉన్నాయంటే 2 కుక్కలు వచ్చి మరుగుతే 200 గొర్రెలు చిట్లిపోతాయి ఎక్కడికక్కడ, ఏమిటో అని చెప్పేసి. సంఘటనకు కూడా జ్ఞానం తోడు కాకపోతే గొర్రెల సమానమైపోతుంది. కాబట్టి మనం ఖర్చు పెడుతున్నటువంటి ఖర్చుకు ఎంత ఫలితం వస్తుందనే మనం బేరీ చేసుకోవాలి. ఒక వినాయక నవరాత్రుల లోపల మనం పెడుతున్నటువంటి ఖర్చు ఇంత అంత అంటే అర్థం కానంత పెడుతున్నాం అన్నట్టు. ఇప్పుడు ధర్మం పేరిట మనం చేస్తున్నటువంటి ఖర్చులు, ఉత్సవాల పేరిట, దాని పేరిట, దీని పేరిట చేస్తున్నటువంటి ఖర్చులు ఏవైతున్నాయి కదా, పెద్ద పెద్ద దేవస్థానాలకు వచ్చేటువంటి హుండీలు, వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయాలు, అవన్నీ పక్కకు పెట్టేస్తే మనము
ప్రజలము భక్తులము సమకూర్చుకుంటున్నటువంటి సంపదనే చాలా చాలా ఉందన్నట్టు. ఇంత అవసరం లేదు. వీళ్ళు పెట్టే దాంట్లో 25% ఖర్చు పెడితే సంవత్సరానికి లక్షల మంది ప్రవచనకారులను మనం తయారు చేయొచ్చు, గొప్ప గొప్ప దార్శనికులను మనం తయారు చేయొచ్చు. అటువంటి ఒక వ్యవస్థ అనేటువంటి దేశం లోపల కావాలి. అందులోపల నిష్ణాతులై బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు లక్షల రూపాయల లోపల వేతనాలు చెల్లించి ప్రచారంకు మనం పంపించాలి. ఎందుకంటే వాళ్ళ వృత్తి లోపల వాళ్ళు సంపాదించుకుంటారు. ఇటువంటి దానికి మనం ఖర్చు పెట్టేటువంటి దుబారా ఖర్చును ఆనకట్ట వేసి పంట పొలాలకు ఎట్లయితే నీళ్లను మరలిస్తాం, వర్షపు నీటిని వృధా సముద్రం లోపల పోకుండా ఎట్లయితే ఆనకట్టలేసి మళ్ళించి పంట పొలాలకు మళ్ళిస్తుంటామో, మనం ఇప్పుడు ఉత్సవాల పేరిట, ఆలయాల పేరిట, దాని పేరిట, దీని పేరిట ఏదో గుడ్డిగా ఖర్చు పెడుతున్నటువంటి డబ్బు ఏదైతున్నది కదా, ఈ డబ్బుకు ఆనకట్ట పడాలి. పడి జ్ఞానము వైపే రావాలి. జ్ఞానులనే తయారు చేయాలి. వివేకానందులను తయారు చేయాలి. ఋషి దయానందులను తయారు చేయాలి. శంకరాచార్యం లాంటి వాళ్ళని తయారు చేయాలి. వాళ్ళు సన్యాసులు కావాల్సిన అవసరం లేదు. వాళ్ళు గృహస్థాశ్రమం లోపల నుండి అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి పరిస్థితులను సాధించగలుగుతారు. గృహస్థాశ్రమంకు మనకు ఆదరించడం లేదు మనం ఆధ్యాత్మిక మార్గం లోపల గృహస్థులను, కానీ గృహస్థులను కనుక ఆదరించేస్తే అద్భుతాలను సృష్టించవచ్చు. వేరే మతాల లోపల ఉండేది మన మతంకు ఉండేది అదే అన్నట్టు. గురుస్థానం లోపల గృహస్థుని స్వీకరించడానికి మన వాళ్ళు తయారు లేరు. ఎందుకంటే ఈ మధ్యలో ఇటువంటి దారిద్ర్యం వచ్చేసింది. కానీ విధర్మీయుల లోపల ఏమిటంటే ఏం చెప్తారు, ఎంత చెప్తారు పక్కకు పెట్టేస్తే ప్రచారకులకు ఇటువంటి నిబంధనలు వాళ్ళు సన్యాసులే కావాలి, పీఠాధిపతులే కావాలి, ఆ పీఠాలన్నీ సన్యాసులే అప్పచెప్పాలి, వాడు గృహస్థాశ్రమంలో వాడు పనికిరాడు, వాడు బ్రాహ్మణుడే కావాలి, వాడు ఫలానుడే కావాలి. ఇవన్నీ భ్రష్టు పట్టినటువంటి పరిస్థితులు ఏవైతున్నాయో వీటి నుంచి బయటికి రావాలి, ప్రక్షాళన కావాలన్నట్టు. మొత్తం మీద ఇటువంటిది మనము బయట పెట్టిన నిరుద్యోగంతో అలమటిస్తున్నట్టు ఎంతోమంది ఆటోమేటిక్ మన లోపలికి రావడానికి అవకాశం ఉంది. ఇది చాలా పెద్ద ఎత్తు లోపల ఈ వ్యవస్థ జరగాలి దేశవ్యాప్తంగా. దీనికి కొన్ని విశ్వవిద్యాలయాలు లాంటి కూడా మనకు స్థాపించబడాలి. ప్రత్యేకంగా ఏంటిదంటే అంతరించిన సనాతన ధర్మం యొక్క కారణాలను విశ్లేషించి దీన్ని మళ్ళీ విశ్వవ్యాపితం చేసేందుకు కొరకు చేయవలసినటువంటి ప్రయత్నాలు వీటిపైననే పరిశోధన జరగాలి. అలాంటి పురోహితులనే ప్రధానంగా ఎన్నుకొని మనం వాళ్ళని ప్రోత్సహించాలి అనేటువంటి ఒకటి భావన మా లోపల వచ్చేసింది. సరే, ఈ ఆలోచన ఇట్లాగే మనం చేస్తూ ఉంటే మన వాళ్లకు ఇప్పుడు లేకున్నా రేపైనా ఒక అవగాహన రావచ్చు అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మన ధర్మాన్ని కాపాడేందుకు కొరకు ఇటువంటి దానికి మీరు సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. ధన్యవాదాలు.